బైబిల్ చెబుతుంది. క్రీస్తు రక్తము చేత కడుగబడి ఎవరు పరిశుద్ధత కలిగి ఇలా సహవాసంగా కూడుకుని పరిశుద్ధతను కాపాడుకుంటూ జీవించగలుగుతారు, అది సంఘం. అది సంఘం. మిగతా సంఘాలు కాదు. బైబిల్ చెబుతుంది, నేను చెప్పలేదు. అవి పేరుకు మాత్రమే. నామకార్థపు యొక్క సంఘాలు, నామకార్థపు యొక్క క్రైస్తవులు. ఒక మాటలో చెప్పాలి అంటే ఈ లోకములో చలామణి కావచ్చు, యేసు రాకడలో మాత్రం ఆగిపోవడం ఖాయం. కాబట్టి దేవుడు మిమ్మల్ని ప్రేమించాడు. ఆయన ప్రేమించాడు అనటానికి రుజువేంటి తెలుసా? ఎక్కడో ఉండే మన జీవితాలను దేవుడు ఆకర్షించి ఆయన మనల్ని పేరు పెట్టి పిలిచి ఒక సరైన సంఘ సహవాసంలో చేర్చి నీకంటూ ఒక ప్రత్యేకమైన జీవితం కావాలని ఒక ప్రత్యేకమైనటువంటి వాక్యాన్ని నీకు ఇచ్చి జాగ్రత్తగా జీవితాన్ని నడిపించుకో అని మెలకువ కలిగేటువంటి విషయాలను దేవుడు నీకు ఇస్తున్నాడు అంటే నువ్వు ధన్యురాలవే, నీవు ధన్యుడవే. తప్పును తప్పుగా చూపించి దిద్దుబాటుతో కూడిన బోధ వినుచున్న సందర్భం నీవు ధన్యుడవు, ధన్యురాలవే. నీకొక మనసాక్షి ఉంది. నీవు నీ దేవుని ఎదుట, నీకిచ్చిన భర్త ఎదుట, నీకిచ్చిన భార్య ఎదుట, నీ గర్భాన పుట్టిన నీ పిల్లల ఎదుట నీ మనస్సాక్షికి కల్మషము తోచకుండా ఒక పరిశుద్ధురాలుగా జీవించాలి, పరిశుద్ధుడుగా జీవించాలి. కొంతమందికి జీవితం ఉండదు, అయినా ఉపవాసాలు ఉంటారు, ప్రార్థనలు చేస్తారు. ఎవరైనా దొరికితే నాలాగా మంచి ప్రసంగాలు కూడా చేసేస్తారు. ఏదో అప్పుడే దేవుడే తమలో ఉన్నట్లుగా నటిస్తారు, చేసేవన్నీ చేస్తూ ఉంటారు. తప్పు జరిగిపోతుంది జీవితంలో. అలాగే నడుస్తుందని మాత్రం కలలు కనవద్దు. వాక్యం చెప్పే నేనైనా, వాక్యాన్ని వినే మీరైనా, దేవుడు ఎవరో కాదు, ఆయన దహించు అగ్ని. ఆయన బిడ్డలైన మనం ఆయనకు భయపడుతూ బ్రతకాలి, భయపడుతూ బ్రతకాలి. మన దేవుడు కాని దేవుడు కాదు, మన దేవుడు ఉన్న దేవుడు. అలాంటి దేవుని దగ్గర నటన, వేషం ఎక్కడ కానీ మన జీవితంలో ఉండకూడదు. దేవుని చేత ప్రేమింపబడిన మనం ఆయన యొక్క దృష్టిలో మనం ఎలా ఉండాలని కోరుకుంటాడో ఆ విధంగా మనం ఉండాలి. అలాగా క్రీస్తు రక్తముతో కడుగబడి శుద్ధులైన వారు భూమి మీద ఎలా పిలువబడతారు దేవుని దగ్గరంటే, వారు విచిత్రమైన పనిగల వస్త్రములను ధరించుకుని రాజు దగ్గరికి వచ్చేటువంటి వారు. ఈరోజు నువ్వు పరిశుద్ధుడవైతే, నువ్వు పరిశుద్ధురాలవైతే, విచిత్రమైన పనిగల వస్త్రము ధరించుకున్న వాడివిగా, ధరించుకున్న దానివిగా రాజు అని చెప్పబడుచున్న క్రీస్తు దగ్గరికి రావడం అనేది జరుగుతుంది. బైబిల్ చెబుతూ ఉంది. ఈరోజు నువ్వు ఆలోచించు, ఈ విచిత్రమైన పని కలిగిన వస్త్రం అసలుకు ఏది? ఇది నేను ధరించుకోవాలి, నీవు ధరించుకోవాలి. ఇది ధరించుకుని మన రాజు అనేటువంటి క్రీస్తు దగ్గరికి మనం వెళ్ళాలి. అలా మనం వెళ్ళగలిగితేనే రాజైన క్రీస్తు విచిత్రమైన పనిగల వస్త్రమును ధరించుకున్నటువంటి నిన్ను అంగీకరించి తన వానిగా, తన దానిగా దేవుడు చేసుకుని
ఆత్మ సంబంధమైన పరిణయం ఆడి ఆయన నిన్ను తన సొంతం చేసుకోగలుగుతాడు. బైబిల్ చెబుతూ ఉంది. అయితే ఈ విచిత్రం పనిగలటువంటి వస్త్రమును గురించి మనం ఆలోచించగలిగితే, ఒక విచిత్రమైనటువంటి వస్త్రం మనము చూడాలి అంటే ఏదైనా ఒక దుకాణములోనికి వెళ్ళితే అక్కడ మన ముందు ఎన్నో వస్త్రాలు మన ముందు వేస్తారు. అయితే వస్త్రాలు వేసినప్పుడు వాటన్నిటినీ కూడా తలదన్నేటువంటి విలువైనటువంటి విశేషమైనటువంటి ఖరీదైనటువంటి ఒక వస్త్రాన్ని మనం ఏం చేయగలుగుతాము అనగా ఎన్నిక చేసుకోగలుగుతాం. దాన్ని చేసుకుని ఏం చేయగలుగుతామంటే ఆ వస్త్రాన్ని అల్లిక చేస్తాం. అది ఒక విచిత్రమైనటువంటి పని కలిగిన వస్త్రంగా కావాలి అంటే దాన్ని అల్లిక చేస్తాం. అల్లిక చేయడం అనేది సూది ఉండాలి, సూదికి దారం ఉండాలి. ఎప్పుడైతే ఈ సూది దారాన్ని నీవు తీసుకున్న ఒక వస్త్రం విచిత్రమైన పనిగల వస్త్రంగా కావాలి అంటే ఆ యొక్క సూది దారముతో నీవు విచిత్రంగా, అంటే దానిలో విచిత్రమైనటువంటి పువ్వులైన, విచిత్రమైన రంగులైన, విచిత్రమైన బొమ్మలైన, అనగా మానవుని యొక్క చేతి యొక్క కుట్టుతో అది కుట్టబడినప్పుడు ఆ వస్త్రము పూర్తయిన తర్వాత చూచేటువంటి వ్యక్తులకు, అయ్యా మనిషిని యొక్క కుట్టు చేతితో ఇంత విచిత్రముగా చేయబడి ఉంటున్నదే ఈ వస్త్రం, ఎంత మంచిగున్నది అను మాట రావాలి అన్నా, ఆ వస్త్రమే ఆకర్షించబడాలి అన్నా, ఆ వస్త్రాన్నే మనము కొనుగోలు చేయాలి అన్నా, అంతటి విచిత్రమైన పని కలిగిన వస్త్రంగా అది ఉంటేనే ఇవన్నీ జరుగుతూ వస్తాయి. వస్త్రానికి ఎప్పుడైతే కుట్టు అనగా సూది దారాన్ని మనం ఉపయోగించి దాన్ని మనము కుట్టడము జరగగలుగుతుందో అది పూర్తి అయినటువంటి తర్వాత ఆకర్షణీయంగా మనకుంటుంది. ఇక్కడ నువ్వు అర్థం చేసుకోవాలి కొంచెం. అది ఒక విచిత్రమైనటువంటి వస్త్రంగా కావాలి అంటే 10 సార్ల, 100 సార్ల, 1000 సార్ల సూదితో ఆ వస్త్రం పొడిపించుకుంటుంది. ఎన్నిసార్లమ్మా? అది ఒక విచిత్రమైన వస్త్రంగా కావాలంటే, చాలా బాగుందని మీరే అనాలి అంటే విచిత్రంగా ఉండాలి. ఎంత ఖరీదైన నేను పెట్టి కొనుగోలు చేస్తాను అంటే అది విచిత్రంగా ఉండాలి. అలా కొనుగోలు చేయటానికైనా, లేకపోతే బాగుంది నువ్వు అనటానికైనా, లేకపోతే దాన్ని చూచిన వెంటనే దాని చేత ఆకర్షించబడేంత పరిస్థితి రాగలిగిన విచిత్రంగా ఉండాలి. అది అంత విచిత్రమైనటువంటి రీతిలోనికి రావాలి అంటే ఎన్నిసార్లు సూదితో అది పొడవబడుతుంది అమ్మా? 1000 సార్లు, 1000 సార్లు పొడిపించుకొని అది చివరికి ఏంగా అవుతుంది? విచిత్రమైన వస్త్రం అవుతుంది. ఇందులో నీకు అర్థం కావాల్సింది, అది పొడిపించుకొనిది విచిత్రమైనటువంటి పనిగల వస్త్రంగా కాదు. కాదు. ఇప్పుడు సూది తీసుకొని కాస్త నీ దేహానికి ఎక్కడో అసలు పొడుచుకో. ఎట్లుంటుందమ్మా? నొప్పి ఉంటుందా? ఉంటుంది. నొప్పి లేకుండా ఉండదు అది. అంటే దాని అర్థం క్రీస్తు రక్తము చేత మనమంతా ఏమైనాము? మనలో ఏది కడుగబడిపోయాది? పాపం పోయాది. ఇప్పుడు ఆ రక్తం మనకేమిచ్చింది? ఇప్పుడు ఈ వస్త్రం నేను వేసుకున్నా, దీని మీద ఏదైనా కానీ మలినం పడింది అనుకో, నేను కాస్త సోపు నీళ్లు ఉపయోగించి బాగా శుభ్రం చేసి కడుక్కున్న తర్వాత ఇది ఏం కాక ఎలా కనిపిస్తుంది? మరక కనిపిస్తుందా? క్రీస్తు రక్తం మనలో ఉన్న పాపాన్ని కడిగేసిన తర్వాత దాని స్థితి ఎలా ఉంటుంది? పరిశుద్ధంగా ఉంటుంది. అలా మీరంతా కూడా ఒక పరిశుద్ధమైన అనుభవంలోనికి వచ్చిన వ్యక్తులు. ఈ పరిశుద్ధత మీలోనికి వచ్చినప్పుడు ఈ పరిశుద్ధతను మీరు పరిపూర్ణం చేసుకోవాలి అంటే, అనగా పరిశుద్ధత నుండి
అతి పరిశుద్ధతలోనికి మీరు వెళ్ళిపోవాలి అంటే మీకు కూడా సూది, విచిత్రమైన పని కలిగినటువంటి ఒక వస్త్రమునకు ఏ విధంగా సూది పలుమార్లు పొడవుబడుతుందో అదే విధంగా నీ పరిశుద్ధమైన జీవితం, నీ భక్తి కలిగిన జీవితం, నీ మంచి జీవితం కూడా ఒక పరిపూర్ణతలోనికి రావాలి అంటే నీకు కూడా సూది, ఆ విచిత్రమైన పనిగల వస్త్రమునకు ఎలా పొడవుబడుతున్నదో మనకు కూడా సూది పొడవబడితే ఎలా నొప్పి కలుగుతుందో ఆ విధంగా నొప్పి కలిగే శ్రమలైనా, బాధలైనా, శోధనలైనా, కష్టాలైనా ఇవన్నీ కూడా మన భక్తి కలిగిన జీవితానికి, పరిశుద్ధమైన జీవితానికి వచ్చినప్పుడు వాటన్నిటిని కూడా నువ్వు భరిస్తూ, సహిస్తూ, ఓపికతో నువ్వు సాగిపోతే నీ జీవితంలో ఒక పరిపూర్ణత అనేది కనిపిస్తుంది. విచిత్రమైన పనిగల వస్త్రం సూది పొడిచేటప్పుడు సూది మీద ఎదురాడుతుంది ఆ వస్త్రం. ఎందుకు ఇలా నన్ను పొడుస్తున్నావని ఎదురాడదు. అదేవిధంగా ఒక సూది ఎలాగైతే కుచ్చుకుని నొప్పినిస్తుందో అటువంటి నొప్పి కలిగిన జీవితం నీ భక్తి కలిగిన జీవితానికి వచ్చినప్పుడు సహించు, ఓపికతో ఉండు, సహనము కలిగి ఉండు. ఆ తర్వాత నీవు పరిపూర్ణతలోనికి రావడం జరుగుతుంది. ప్రశ్న వేయొద్దు, ఎందుకు నాకు ఈ నొప్పి, ఎందుకు నాకు ఈ బాధ, ఎందుకు నాకు ఈ దుఃఖం, ఎందుకు నాకు ఈ కష్టం? ప్రశ్న వేయొద్దు. దేవుని యొక్క ఆలోచన నీ పట్ల ఏమరంటే నీ భక్తి కలిగిన జీవితములో నీవు శ్రమల గుండా ప్రయాణము చేయాలని దేవునికి ఇష్టం. నీవు శ్రమల గుండా ప్రయాణం చేయాలి. ఈ శ్రమల గుండా నువ్వు ప్రయాణము చేసిన వ్యక్తివైతే ఆ శ్రమలలో కాపాడుకున్న నీ భక్తి ఒక పరిపూర్ణతలోనికి వచ్చిన తర్వాత విచిత్రమైనటువంటి పని కలిగిన వస్త్రమును ధరించుకున్న స్త్రీ ఏ విధముగా రాజు దగ్గరికి వెళ్ళుతుందో అదే రీతిగా శ్రమల గుండా ప్రయాణమై నీ భక్తిని కాపాడుకున్న నీవు ఒక రోజున నీ పరిపూర్ణత దేవుని దగ్గరికి తీసుకుని వెళ్ళి ఆ దేవుని ద్వారా నిండైన దీవెనలు పొందేటువంటి ఆ గొప్ప కార్యం దేవుడు చేయడం అనేది జరుగుతుంది. మరిచిపోవద్దు. నువ్వు ఏడ్చావు, తుడిచేశావు, మళ్ళీ నువ్వు ఆ కన్నీరు నీకు కనబడదు. నీ కళ్ళలో విడిచిపెట్టిన కన్నీరు ఆవిరైపోతుంది. దేవుని దగ్గర ఆవిరి కాదది. అలా ఆయన స్టోర్ చేసి పెట్టుకుంటాడు. అలా పెట్టుకుంటాడు. నా బిడ్డ ఏ రాత్రిలో, నా బిడ్డ ఏ సాయంకాలం, నా బిడ్డ ఏ ఉదయం, నా బిడ్డ ఏ మధ్యాహ్నం ఏడ్చింది అన్నీ ఆయన దగ్గర ఉంది లెక్క. ఇది సత్యం, నేను తప్పు చెప్పడం లేదు. నీ బాధ నువ్వు భరించేటప్పుడు నీ బాధ ఎంతోమంది చూస్తారు. అమ్మ ఎందుకు బాధపడుతున్నావు, అయ్యా నువ్వెందుకు బాధపడుతున్నావు అని నిన్ను అడిగి నిన్ను ఆదరించి ఓదార్పించి ధైర్యపరిచిన వారు ఎవరు ఉండరు. అంతా చూస్తూనే ఉంటారు. నువ్వెందుకు బాధపడుతున్నావు అందరికీ తెలుసు. ఒక్కరు కూడా నీ దగ్గరికి వచ్చి ఆదరించేవారు లేకపోగా దేవుడు అంటున్నాడు, నువ్వు పడే బాధ, నువ్వేడ్చే దుఃఖం దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవుని దృష్టిలో మనం కొద్ది రోజులు ఏడవాలని ఉందేమో, దేవుని దృష్టిలో కొద్ది రోజులు మనం నలగాలని ఉందేమో, దేవుని దృష్టిలో మనం కష్టపడాలని ఉందేమో. అది ఆయన మనకు అనుమతి ఇచ్చాడేమో. ఆయన ఇచ్చిన అనుమతి ఎన్ని రోజులు ఉంటుందో అంతవరకు కూడా శ్రమల గుండానే దేవుని కుమార్తెగా, దేవుని కుమారుడుగా అలా నువ్వు ముందుకు వెళ్ళిపో. నువ్వు వెళ్ళిపోతూ ఉంటే నీ యొక్క సంపూర్ణత, నీ పరిపూర్ణత దేవునికి కనిపించినప్పుడు అప్పుడు దేవుడు నేనేం చేస్తాడు తెలుసా? నీ జీవితంలో నువ్వు ఊహించని ఆశీర్వాదాలు నువ్వు పొందుకోగలుగుతావు. ఇది వాస్తవమైన విషయం. సూది పొడిచినట్లుగా ప్రజలు నేను పొడవచ్చు, అపవాది కూడా పొడవచ్చు. బైబిల్లో చూడు, మొట్టమొదట సమూయేలు 1వ అధ్యాయం
6వ వచనాన్ని చదువుకుందాం. విసిగించుటకై ఆమెకు కోపము పుట్టించుచూ వచ్చెను. ఇక్కడ అన్న వైరి తన సాటి సోదరి పెనిన్నాకు పిల్లలున్నారు, అన్నాకు పిల్లలు లేరు. దేవుడే కొంచెం ఆలస్యం చేసి పెట్టాడు. అయితే ఆమె బాధ, పిల్లలు లేదనే బాధ ఒకటైతే, పిల్లలు కలిగినటువంటి తన వైరి విసిగించేస్తుంది. అరే నీవు గొడ్రాలవే, అయ్యో నీకు పిల్లలు లేరే, నువ్వెలా సమాజంలో తిరుగుతావు, ఎవరైనా నీకు పిల్లలు లేరని అడిగితే నువ్వేం చెప్పగలుగుతావు, చూడు నాకు పిల్లలు ఉన్నారు, చూడు నీకు లేరు. ఇటువంటి మాటలు మాట్లాడేటప్పుడు పిల్లలు లేని గొడ్రాలు అనిపించే జీవితం కలిగి ఉన్న హన్నాకు అవన్నీ సూదితో పొడిచిన మాటలు కాదా? ఎంత నొప్పి ఉంటుంది, ఎంత నొప్పి. ఈరోజు మన జీవితంలో కూడా ఒక్కొక్కసారి కొన్ని విషయాలు మనం దాచేస్తూ ఉంటాం. ఎందుకు దాచేస్తూ ఉంటామంటే, మన నిజ జీవితంలో జరిగే కొన్ని విషయాలు బయట వారికి ఏదైనా తెలిస్తే గాన, అయ్యో వారు చెప్పారు, వారి జీవితాలు ఈ విధంగా ఉన్నాయి, ఆ విధంగా ఉన్నాయని ప్రజలు ఇంకా 10 మందికి కథలుగా చెప్పినప్పుడు ఆ మాట వాటిని గురించి ఇంకా అనేక మంది వ్యక్తులు మాట్లాడేటప్పుడు అవి మనం విన్న తర్వాత ఎలా ఉంటుందో తెలుసా? సూది పుడిచినట్లుగా ఉంటుంది. అందుకే చాలామంది వ్యక్తులు, చాలామంది కుటుంబ వ్యవస్థలో జరిగే కొన్ని విషయాలను అలా గుప్పెట్లో పెట్టుకొని వారి కుటుంబ వ్యవస్థను ఎక్కడికని నడి వీధిలోనికి తీసుకుని గుప్పెట్లో విప్పి ఎవరికి కనపరచరు. అది సీక్రెట్గా పెట్టుకోగలుగుతారు. ఎందుకు అంటే ఆ నొప్పి వారికి ఉంటున్నది. నొప్పి కలిగించేవి ఎక్కడైనా మనం ఎవరికైనా చెప్పగలిగితే ఆ విన్నవారు ఊరకుండకుండా వారు ఇంకా కథలుగా చెప్పినప్పుడు అవి అనేక మంది సూదుల వలె తయారై మనం పొడుస్తూ ఉంటాయి. విసిగిపోతూ ఉంటాం మనం. అన్న జీవితం ఆ విధంగానే కాగలిగాది. కాబట్టి నువ్వు దేవుని కుమార్తెవు, నువ్వు దేవుని కుమారుడవు. విచిత్రమైన పనిగల వస్త్రం ఎలా విధంగా సూదితో వేలసార్లు పొడవబడి అది ఎలాగైతే ఒక పరిపూర్ణమైనటువంటి ఆకారంలోనికి రాగలుగుతుందో, ఆమెను చెప్పబడుతున్న సంఘములో ఉన్న నీవు కూడా ఈ సూది వంటి నొప్పులు నీకు ఎన్ని మనుషుల ద్వారా అపవాది ద్వారా ఎన్ని వచ్చినా వాటిని భరించుకుంటూ సహించుకుంటూ ఓపికతో ముందుకు వెళ్ళు. ఒక రోజున నీ రాజు నీ దగ్గరికి వస్తాడు. నువ్వు రాజు దగ్గరికే వెళ్ళగలుగుతావు. నీ రాజు నీ నొప్పిని తీసేస్తాడు, నీ దుఃఖాన్ని తీసేస్తాడు, నీ బాధ తీసేస్తాడు. నీకు కావలసినటువంటి ఆశీర్వాదముతో పాటు గొప్ప ఆదరణ దేవుడు నీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. బైబిల్లో చూడు ఒక్క మాట. యెహెజ్కేలు 2వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుదాం. నరపుత్రుడా, నీవు బ్రహ్మదండి చెట్లలోను ముండ్ల తుప్పలలోను తిరుగుచున్నావు, తేళ్ల మధ్య నివసించుచున్నావు. అయినను ఆ జనులకు భయపడకుము, వారి మాటలకు కూడా భయపడవద్దు. చూడండి, ఇక్కడ బైబిల్ చెబుచూ ఉన్నది, బ్రహ్మదండి చెట్లు ముండ్ల తుప్పలలో నువ్వు తిరుగుచున్నావు, తేళ్ల మధ్య నీవు ఉన్నావు. అంటే ఇక్కడ కనిపించేటువంటి బ్రహ్మదండి చెట్లు, ముండ్ల తుప్పలు ఇవన్నీ మనము చూడగలిగితే ఇవన్నీ కూడా ఎటువంటివి అంటే ఇవి మనుష్యులకు పోల్చబడినటువంటివి. ఇవన్నీ బ్రహ్మదండి చెట్లు అంటే, ముండ్ల చెట్లు అంటే గమనించాలి, ఇవన్నీ కూడా ఒక ప్రాణికి హాని కలిగించేటువంటి భూమి నుండి పుట్టేటువంటివి. ఇవి ఒక మాటలో చెప్పాలంటే ఇవన్నీ కూడా ముండ్లే, తేళ్ల మధ్య నివసిస్తున్నారు. తేలు కుడితే, విషమెక్కితే నొప్పితో పాటు ప్రాణం పోయే పరిస్థితులు కూడా ఎదురు కాగలుగుతాయి. అటువంటి మనుష్యుల దగ్గర మీరు ఉంటున్నారు. వారు మాట్లాడేటువంటి మాటలకు భయపడవద్దు అంటున్నాడు. ఈరోజు మన జీవితంలో కూడా ఎంతమంది చేతను విసిగింపబడ్డావు, ఎంతమంది నేను బాధ పెట్టారు, ఎన్ని మాటలతో నేను కష్టపెట్టగలిగారు. ఒక్కొక్కసారి ఈ బ్రహ్మదండి చెట్లు, ముండ్ల చెట్లు, తేళ్ల వంటిటువంటి మనుష్యుల దగ్గర నీవు విసిగిపోయిన పరిస్థితులు నీకు వచ్చేసాయి. అయినా దేవుడు ఏమంటున్నాడు? భయపడవద్దు, నీవు దిగులు చెందద్దు నీవు అని దేవుడు మనకు అభయం ఇచ్చేటప్పుడు
మనం ఎక్కడ కానీ మనం భయానికి చోటు ఇవ్వకుండా ధైర్యాన్ని మనం కలిగి, దేవుని ఆలోచన నీ పట్ల మాత్రం గొప్పదిగా ఉంది. ఆయన అన్నాడు కదా, నేను మిమ్మల్ని తలగా పెడతాను కానీ తోకగా, నేను మిమ్మల్ని హెచ్చిస్తాను కానీ నేను మిమ్మల్ని ఎక్కడ కానీ తగ్గించని నేను అన్నాడు కదా. కాబట్టి నీ మాటలన్నీ కూడా అలా కొట్టుకొని పోని, ఆయన మాటలకు నువ్వు అవకాశమే, అవి నిన్ను పైకి తెస్తాయి. నువ్వు సంతోషించే స్థాయికి దేవుడు తెచ్చిపెడతాడు. ఆ టైం వరకు నువ్వు వెయిట్ చేయి. తొందరపడవద్దు. దేవుని కార్యాలు నువ్వు చూస్తావు.